అందరికీ నమస్కారం అండి. ఒక శుభముహూర్తం అంటే ఏంటి? శుభముహూర్తం అన్న పదం ఎంత గొప్పది. ఒక రోజులో ఒక కాలాన్ని, ఒక స్పెసిఫిక్ సమయాన్ని శుభముహూర్తంగా ఎందుకు నిర్ణయిస్తున్నాం అనేది మనం చర్చించుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత కొన్ని రోజులుగా నా స్నేహితులు నాకు కొన్ని మెసేజెస్ని షేర్ చేస్తున్నారు. నాకు అది ఫార్వర్డెడ్ మెసేజెస్, వాళ్ళకు వచ్చినవి నాకు షేర్ చేస్తున్నారు. అవి ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరంలో ఉన్నటువంటి శుభముహూర్తాలు వివాహాలకు, బ్రాకెట్లో వివాహాలకు ఏప్రిల్ నెల పలానా తేదీ, పలానా తేదీ, పలానా తేదీ, మే నెల పలానా పలానా పలానా, అలా నెలవారీ డేట్స్. ఒక వివాహం శుభముహూర్తం అని అంటే ఎంత గొప్ప విషయమో తెలుసా? నేను మామూలు ముహూర్తాల కోసం మాట్లాడడం లేదు. అంటే నేను కొత్త బట్టలు వేసుకున్నాను సిద్ధాంతి గారు, కొనుక్కున్నాను, అవి ఎప్పుడు వేసుకోవాలి, వాటికి ముహూర్తం అడిగే వాళ్ళు ఉన్నారు. నేను ఇంటికి రంగులు వేయించుకుంటున్నానండి, కొత్త ఇల్లు కాదు, పాత ఇంటికి రంగులు వేయించుకుంటున్నాను, ఆ రంగులు వేయించుకోవడానికి ముహూర్తం చెప్తారా? చెప్తాను, ఎందుకు చెప్పను, నాకు డబ్బులు వస్తాయి, నేను చెప్తాను. అలాంటి పనికిమాల ముహూర్తాల గురించి కాదు, వివాహం గురించి ఇంత వెటకారంగానా? ఒక వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకి సంబంధించినటువంటి అంశం. అది రెండు కుటుంబాలు కలవాల్సిన విషయం. అది చాలా పెద్ద విషయం. అది ఇద్దరు వ్యక్తులు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించి, ఈ సృష్టికి అవసరమైనటువంటి మనుషుల్ని పుట్టించి, ఈ సృష్టి ధర్మాన్ని, సృష్టి కాలచక్రాన్ని కంటిన్యూ చేయాల్సినంత గొప్ప విషయం అది. ఒక శుభముహూర్తం, ముఖ్యంగా వివాహాల కోసం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పాను, పలానా నెల పలానా తేదీ ముహూర్తం ఉంది, చేసేసుకోవడమే. ఎవడు పడితే వాడికి రెడీయే. ఎవడు పడితే వాడు వరుడు వధువు సిద్ధంగా ఉంటే ఆ రోజు ఇచ్చినటువంటి ఆ డేట్, ఆ టైంకి పెళ్ళి తారి కట్టడం లేదా తలంబ్రాలు కోసేసుకోవడం, అసలు ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టేయడం, అయితే అయిపోయిందా? అది కాదు. ఒక శుభముహూర్తం అని అంటే ముఖ్యంగా వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ, శంకుస్థాపనకు కానీ, అంటే జీవితంలో అతి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం మనం, మిగతా పనికిమాల విషయాల గురించి కాదు. ఏకవంశతి మహాదోషాలు అంటారు. అంటే 21 మహాదోషాలు ఉండకూడదు ఒక ముహూర్త సమయానికి. సరే, కాలానుగుణంగా అసలు మనం సూర్య నమస్కారమే చెయ్యం, సంధ్యా సంస్కారమే పాటించాం. మన కాలం అంత బిజీ అయిపోయింది, ఎవరిది వాళ్ళది, ఎవరికైనా అయిపోయింది. నేను పాటించిన విషయాలు ఉంటాయి, ఎవరిని తప్పట్లేము, కాలధర్మం అది, కలియుగం కాబట్టి. కానీ కనీసంలో కనీసం ఇంకా దారుణమైన విషయం, 2 రోజుల క్రితం చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం వచ్చింది. పాక్షిక చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అయితే పొద్దుట 9ంటికి పెళ్లి చేస్తాడు ఒకడు మహానుభావుడు. శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? నేను ఇందాక నేను చెప్పాను 21 మహాదోషాలు ఉండకూడదని. వాటిల్లో గ్రహణ దోషం అనేది ఒకటి. 21 దోషాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కానీ, సంపూర్ణ చంద్రగ్రహణం కానీ ఉంటే ఆ రోజుకి 7 రోజుల ముందు, ఆ గ్రహణం రోజుకి 7 రోజుల తర్వాత వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనాది కార్యక్రమాలు కానీ, ఆ రోజుల్లో గొప్ప విషయాలు ఏంటంటే చెరువులు తవ్వడాలు కానీ, లేదా గుడి దేవస్థానాలు నిర్మించడం కానీ, పట్టాభిషేకాలు చేయడం కానీ, ఇలాంటి వాటికి ఏమీ చేయకూడదు అని ఏ మహర్షి రాసిన గ్రంథంలో అయినా సరే పేర్కొన్నారు. కానీ మధ్యాహ్నం 3ంటికి పాక్షిక చంద్రగ్రహణం మొదలవుతుంది అని అంటే పొద్దున్న 9ంటికి పెళ్లి చేసేస్తారా? ఎక్కడికి వెళ్తుంది అసలు సొసైటీ? ఏకవంశతి మహాదోషాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక వివాహం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా వివాహ విషయాలు, ఎందుకంటే ఫార్వర్డ్ అవుతున్న తిరుగుతున్న మెసేజ్లన్నీ అవే వివాహాల గురించే. వరుడికి వధువుకి అసలు ఆ ముహూర్త సమయం సరిపోయిందా లేదా, వారి జన్మ లగ్నానికి ఆ ముహూర్త లగ్నం సరిపోయిందా లేదా, వారి జన్మ నక్షత్రానికి ఆ ముహూర్త నక్షత్రం సరిపోయిందా లేదా పట్టించుకోవట్లేదు. ముహూర్త సమయానికి 6వ స్థానంలో శుక్రుడు ఉండకూడదు,
ఎవడు చూడట్లేదు. ముహూర్త లగ్నానికి 7వ స్థానంలో కుజుడు ఉండకూడదు, చూడట్లేదు. వరుడికి కానీ వధువుకి కానీ వాళ్ళ జన్మ లగ్నాలకి ఈ ముహూర్తం పెట్టిన యొక్క లగ్నము 8వ లగ్నం కాకూడదు. ఈ 21 దోషాల్లో ఇవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఎందుకు కారణాలు కూడా చెప్తాను. ఉదాహరణకి ఒక ముహూర్తం నేను పెట్టాను. ఆ వరుడికో వధువుకో వాళ్ళ జన్మ లగ్నాలకి ఈ ముహూర్త లగ్నం 8వ లగ్నం అనుకుందాం. వివాహం అవ్వడానికి ముందు కానీ వివాహం అయిన తర్వాత కానీ స్వేచ్ఛ, వేరే విధంగా అనుకోకండి. ఆ కుటుంబం ఎవరైతే వివాహానికి అటెండ్ అవుతున్నారో లేదా జరిపిస్తున్నారో వాళ్ళు ప్రమాదవశాత్తు చచ్చిపోతున్నారు. మనం చూస్తున్నాం, వివాహానికి వెళ్ళి వస్తూ చనిపోతున్నారు, లేదా వివాహానికి వెళుతూ చనిపోతున్నారు. ఈ దోషం ఉందన్నమాట. ఇలాంటి దోషాలు పట్టించుకోవట్లేదు. గ్రహణం ఉన్నా పట్టించుకోవట్లేదు. అసలు ఆ రోజు ఉన్న తిథిలో వివాహం చెయ్యొచ్చో లేదో తెలుసుకోవట్లేదు. వరుడికి వధువుకి సంబంధించిన నక్షత్రాలు లగ్నాలు సూట్ అవుతున్నాయో లేదో చూడట్లేదు. దాంట్లో మన తప్పు కూడా ఉంది, మన కాలం కూడా ఉంది. ఎంతమంది సిద్ధాంతిగా వచ్చిందని అడుగుతారంటే, మా అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడండి, 2 వారాలే ఉంటాడు, ఈ 2 వారాల్లో పెళ్ళి అయిపోయి పంపించేయాలి. నీ కొడుకు అమెరికా నుంచి ఇండియాకి రావడం పెద్ద విషయమా? ఒక కొత్త జీవితం, వాడు జీవితాంతం బతకాల్సిన, నీ యొక్క వంశం అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితి, అది గొప్ప విషయం. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? వివాహం చేసుకోవడానికి నీ కొడుకు రావాలి, లేదా నీ కూతురు వివాహం చేసుకోవడానికి ఎక్కడున్నా కరెక్ట్ సమయానికి ఇక్కడికి రావాలి. వాళ్ళు వస్తున్న టైంలో మమ్మల్ని ఏదో ఒకటి ఆ డేట్లో ఇరికించేయండి, పెట్టేయండి. రెండవది, నేను అందరినీ అనట్లేదండి, పౌరహిత్యుల గురించి మాట్లాడుతున్నాను, కానీ అందరూ కాదండి. శాస్త్రం తెలిసిన పౌరహిత్యులు ఎప్పుడూ చాలా గొప్పగా ఉండేవారు. ఇవి పంచాంగాలు. మేము పంచాంగ కర్తలం. మేము పంచాంగంలో ముహూర్తాలు అనే సెక్షన్ ఇస్తాం. ఈ ముహూర్తాలు అనే సెక్షన్ దేనికి అనంటే, ఒకరోజు ఉదాహరణకి ఇలా 2026 జూన్ నెలలో పలానా తేదీన పలానా టైంకి పలానా రాశి చక్రం ఇది, ఈ విధంగా ఉన్నటువంటి ముహూర్తం ఉంది అని అంటాం. ఈ ముహూర్తం అన్నది ఎవరికైతే నువ్వు చూస్తున్నావో, ఎవరికైతే వివాహం చేయడానికి నువ్వు చూస్తున్నావో వారికి సరిపోతుందా లేదా చెక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి సమయము, అక్కడ ఉన్నటువంటి తేదీ, ఈరోజు వివాహము ఫలానా సమయానికి చెయ్యొచ్చు. ఇది ప్రపంచంలో అందరికీ సరిపోదది. ఇట్స్ నాట్ ఏ కస్టమైజ్డ్ థింగ్, ఇట్స్ నాట్ ఏ పర్సనలైజ్డ్ థింగ్. అది సరిపోతుందా లేదా అనేది చూడండి. ఆ సమయం ఏకవంశతి మహాదోషాలు లేకుండా మేము ఇచ్చింది అంతే. అది దానికి సంబంధించి మీరు ఎవరికైతే వివాహం కానీ గృహప్రవేశం కానీ ఇలాంటి ముఖ్యమైన పెద్ద విషయాలు చేస్తున్నారో వాళ్ళ జాతకాలకి సూట్ అవుతుందో లేదో చూడండి. అది చూడట్లేదు. ఎవరికి పడితే అది అక్కడ ముహూర్తం ఉంది ఇచ్చేస్తున్నారు. పౌరహిత్యులు మారండి. పంచాంగాల్లో మేము పంచాంగకర్తలు ఇచ్చే ముహూర్తాలు మీరు ఎవరికి పెడుతున్నారో వారికి సూట్ అవుతున్నాయో లేదో చెక్ చేయడం ముందు తెలుసుకోండి. లేకపోతే రేపొద్దున్న వాళ్ళు వరుడు వధువు పడేటటువంటి బాధ, ఆ పాపం మీకు మాకే. మీకు ఆ శాస్త్ర పరిజ్ఞానం లేదు, అడగండి పంచాంగకర్తల్ని. ఎలా చూడాలో అడగండి, తప్పేమీ లేదు తెలియని విషయాన్ని. దీనికి ఒక బెస్ట్ ఉదాహరణ ఒక విషయం చెప్తాను, చాలా బెస్ట్ ఉదాహరణ, అందరికీ తెలిసిన ఉదాహరణ చెప్తాను. శ్రీరామచంద్ర ప్రభువు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఈ 4 అన్నదమ్ములు, అవునా? ఈ 4 వివాహ సమయం వచ్చింది. ఈ 4కి వశిష్ఠ మహర్షి కులగురు. చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పి ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని ప్రజలకి అనుగుణంగా మార్చుకోవాలి, ఏ విధంగా పాలించాలి, ఏ విధంగా ఒక ప్రభు ఉండాలి అనేది వశిష్ఠ మహర్షి చెప్పాడు. యుక్త వయస్సుకు రాగానే విశ్వామిత్రుడు వచ్చి శ్రీరామచంద్రుడిని లక్ష్మణుణ్ణి తనతో పాటు తీసుకువెళ్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే శ్రీరామచంద్రుడు తర్వాత లక్ష్మణుడు పుట్టాడు. కాదండి, పుట్టింది శ్రీరామచంద్రుడు చైత్రమాస శుక్ల నవమి నాడు జన్మిస్తే ఆయన
పునర్వసు నక్షత్రంలో మరనాడు భరతుడు జన్మించాడు. ఆయన పుష్యమి నక్షత్రంలో జన్మించాడు. ఆ మరుసటి రోజు లక్ష్మణుడు శత్రుఘ్నులు వీళ్ళిద్దరూ కవల పిల్లలు. వీళ్ళిద్దరూ ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. శ్రీరామచంద్రుడు పునర్వసు నక్షత్రం, భరతుడు పుష్యమి, లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. అంటే ఈ యొక్క నలుగురి యొక్క జన్మ నక్షత్రాలు వేరువేరు. వివాహ సమయం వచ్చింది. విశ్వామిత్రుడు వివాహానికి ఏర్పాట్లన్నీ జనక మహారాజు మిథిలా నగరంలో అద్భుతంగా చేశారు. మామూలు విషయమా? దశరథుడు, జనక మహారాజు, రెండు గొప్ప కుటుంబాలు వివాహపరంగా ఒకటవుతున్నాయి. ఎంత గొప్పగా ఉంటుందో ఊహించి చూడండి. ఆ రోజుల్లో వశిష్ఠ మహర్షి ఒక ప్రశ్న అడిగారు విశ్వామిత్రుల వారిని. వశిష్ఠ మహర్షి కంటే విశ్వామిత్రుల వారు సీనియర్ అన్నమాట, పెద్ద ఆయన, శాస్త్రజ్ఞ తెలిసిన వ్యక్తి. ఆయన అడిగారు, అయ్యా మీరు పెట్టిన ఒకే ముహూర్తం ఒకే రోజు నలుగురికి వివాహాలు చేస్తున్నారు, కానీ వీళ్ళకి జామిత్రి దోషం ఉంది. ఈ వివాహ ముహూర్తానికి జామిత్రి దోషం ఏర్పడింది. ఏకవంశతి దోషాల్లో జామిత్రి దోషం అనేది ఒకటి. జామిత్రి దోషం ఉంది, చెయ్యొచ్చా? జనక మహారాజు యొక్క పెద్ద కుమార్తె సీతాదేవి శ్రీరాముడికి, జనక మహారాజు యొక్క ద్వితీయ కుమార్తె ఊర్మిళాదేవి లక్ష్మణుడికి, జనక మహారాజు యొక్క తమ్ముడు కుశధ్వజుడు అతని యొక్క పెద్ద కుమార్తె మాండవీదేవి ఆవిడ భరతుడికి, శృతకీర్తి కుశధ్వజుడి యొక్క రెండవ కుమార్తె ఈవిడ్ని శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేయడానికి అందరూ సిద్ధమైపోయినప్పుడు వశిష్ఠ మహర్షి అడిగినటువంటి ప్రశ్న ఇది. విశ్వామిత్రుల వారు నవ్వారట. నవ్వి, ఒక కారణం ఉంది, నేను ఆ కారణం మీద చేస్తున్నాను, దీని ఫలితం నాకు తెలుసు. ఏంటి తెలుసు? ఏం జరిగింది? ఆ నలుగురు వివాహాలు ఏమయ్యాయి? నలుగురు ఒకే ముహూర్తంలో. వాళ్ళు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారాలు. మనమెంత మనుషులు, మన బతుకులెంత. ఒక విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి లాంటి గొప్పవాళ్ళు దగ్గర చేసిన వివాహ కారణం ఉంది. ఏంటి? విశ్వామిత్రుల వారు రాముడిని లక్ష్మణుడిని అరణ్యవాసానికి బయటికి తీసుకెళ్ళి అతిబల అనే గొప్ప విద్యల్ని నేర్పి అనేక శస్త్రాలని వాళ్ళకిచ్చి తాటకిని సంహరించడం, అహల్యకి శాప విమోచనం కలిగించడం, ఈ వివాహం చేయించడం. ఈ వివాహం చేసిన తర్వాత అతి ముఖ్యమైన రామ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం రావణాసురుని సంహరించడం. దీనికి ఆయన ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్తం శ్రీరాముల వారికి అదేవిధంగా లక్ష్మణుల వారికి సెట్ అవ్వలేదు వారి జాతకాలకి. అందుకనే ఏం జరిగిందో మనం తర్వాత తెలుసు. ఊర్మిళాదేవి భర్త పాపం అన్నగారు కూడా వెళ్ళిపోతే ఆవిడ భర్త యొక్క నిద్రని తాను తీసుకొని అన్ని సంవత్సరాలు నిద్రపోయింది. ఊర్మిళాదేవి నిద్ర మామూలు విషయమా? ఇంకొక చిన్న విషయం, ఇప్పటికీ కూడా కన్యాదానం చేసేటప్పుడు జనక మహారాజు శ్రీరామచంద్రుడి కాలు కడుగుతూ, ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ, నా యొక్క కూతురిని నీకు సహధర్మచారిగా దానం ఇస్తున్నాను, జాగ్రత్తగా చూసుకో. సింపుల్గా చెప్పాలంటే అర్థం ఇది. మన అందరం చేయాల్సిందే. ఇప్పుడు వివాహం జరిగింది, వధువు యొక్క పేరు లావణ్య అనుకుందాం. అక్కడ కన్యాదానం చేస్తున్నప్పుడు ఏదో చక్కగా కాళ్ళు కడిగేసి పంపించేయడం ఫోటోలకి, ముఖ్యంగా వీడియోలకి కాదు. అక్కడ చెప్పాల్సిన తండ్రి మాట ఇది, ఇయం లావణ్య, సీత బదులు అక్కడ ఎవరైతే వధువు ఉందో ఆ వధువు పేరు అక్కడ ఉండాలి. మమ సుత సహధర్మచరీ తవ, ఇక నుంచి నీ యొక్క సహధర్మచారిని. ఎంత గొప్ప పదం అది! ఎవరు చెప్పిస్తున్నారు ఇవన్నీ? ఇవేమీ పట్టించుకోవట్లేదు మనం, ఇవేమీ పట్టించుకోవద్దు కూడా. కనీసం ఒక ముహూర్తం ఈ యొక్క సోషల్ మీడియాలో చూసుకొని ఆ రోజు ఆ టైము మనకు టైం ఉందా లేదా, ఆ రోజు అందరికీ ఖాళీ ఉన్నావా లేదా, నీకు ఆఫీస్ సెలవు ఉందా లేదా, ఈరోజు నాకు సెలవు ఉంది, ఏం పర్వాలేదు, నా లీవులు సరిపోతున్నాయి, టైం ఎలా ఉంది, పొద్దుటుందా, మధ్యాహ్నం ఉందా, రాత్రి ఉందా, ఇవి కాదు కావాల్సింది ముహూర్తానికి. అది నీ జాతకానికి సూట్ అవుతుందా లేదో తెలుసుకోండి. పురోహితులకు ముఖ్యంగా చెప్తున్నాను, పౌరహిత్యం వేరండి, పంచాంగకర్త సిద్ధాంతాలు వేరు.
దయచేసి వివాహాల విషయంలో మీ పౌరహిత్యుల్ని ఏదైనా అనుకోండి, నేను వ్యాపార ధోరణితో ఏదో నాకు డబ్బులు రావాలని అనుకుంటున్నాను కాదు. చూస్తే బాగా చేస్తుంది. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3 పెట్టుకుని పొద్దున 9:30కి వివాహం చేస్తారా? ఏమైనా మతుందా? రేపొద్దున్న భార్యాభర్తలు సరే వాళ్ళు ఎలా ఉన్నారో అసలు వివాహ పొంతన పట్టించుకోవడమే లేదు. అసలు జాతకాలు సూట్ అవుతున్నాయో లేదో మనకు అనవసరం. మనకు కావాల్సింది అక్కడ కులం సరిపోయిందా లేదా, అంతస్తులు సరిపోయినాయా లేదా, కట్న కానుకలు సరిపోయినాయా లేదా, ఆ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు, ఆ అమ్మాయి ఎంత సంపాదిస్తుంది, అంతే, అయిపోయింది. అసలు వివాహ పొంతన మనకు అనవసరం, పక్కన పెట్టేద్దాం, వదిలేద్దాం. కలియుగం ఇది, కాలధర్మం అలాగే మారుతుంది, సరిపోయింది. గ్రహణం రోజు కూడా వివాహాలు చేసేస్తున్నారని అంటే దానికి ఇన్విటేషన్ కూడా నాకు వచ్చింది. నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? దానికోసం మళ్ళీ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్, దానికోసం ఒక వాట్సాప్లో ఒక మంచి వీడియో. ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది ఇదంతా? దయచేసి ముఖ్యమైన విషయాలు, వివాహాలు, గృహప్రవేశాలు, గృహారంభాలు, శంకుస్థాపనలు లేదా నూతన వాహనాలు, ఎందుకంటే మీ ప్రాణాలు కాపాడాలి, మీ జీవితాలు బాగుపడాలి. ఇలాంటి వాటి కోసం ఉన్నప్పుడు మీరు దయచేసి అడగండి, మా జన్మ నక్షత్రానికి ఈ యొక్క ముహూర్త నక్షత్రం సరిపోయిందా లేదా, మా యొక్క జన్మ లగ్నానికి ఈ యొక్క ముహూర్త లగ్నం సరిపోయిందా లేదా, లగ్నస్థానం నుంచి 2వ స్థానంలో రాహు కానీ కేతువు కానీ లేదా వక్రించిన గ్రహం ఏమైనా ఉందా, అష్టమ స్థానంలో చంద్రుడున్నాడా లేదా వ్యయస్థానంలో చంద్రుడున్నాడా ఏమైనా, లేదా సప్తమ స్థానంలో కుజుడు ఏమైనా ఉన్నాడా, గురు బలం ఎలా ఉంది, ఇలాంటివి అడగండి, తప్పేమీ లేదు. ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చే ముహూర్తాన్ని పెట్టించుకుంటున్నారు కదా, మీరు ఏమీ ఫ్రీగా పెట్టించుకోవట్లేదు కదా, అడగండి, తప్పులేదు. ముహూర్తం అనేది మీకు సూట్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం కూడా నేర్చుకోండి. ఆ తర్వాత జీవితాలు ఇవి వెటకారంగా తీసుకోవద్దు. కనీసంలో కనీసం 21 మహాదోషాలు లేకుండా ముహూర్తాలు పెట్టడం కుదరదు. నేనే చెప్తున్నాను ప్రాక్టికల్గా. ఆ 21 మహాదోషాల్లో కనీసం ముఖ్యమైన దోషాలు, ప్రాణాలు పోయేటటువంటి దోషాలు ఇవన్నా లేకుండా ఉండాలి. కుటుంబాలు విడిపోని దోషాలు ఇవన్నా ఉండాలి. ఇవి కూడా లేకుండా పట్టించుకోకుండా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ పాపం ఎవరిది? సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, ఈయనకే చెప్పాను కదా పురాణ కథ ఇది. విశ్వామిత్రుల వారికి తెలియక పెట్టారనుకుంటున్నారా ఆ ముహూర్తాన్ని? ఆయన కావలసింది మెయిన్ శ్రీరామ అవతార ఉద్దేశం ఏంటి? రావణాసురుడిని సంహరించడం. రావణాసురుడి వల్ల బాధింపబడుతున్న ప్రపంచం నుంచి బాధని తొలగించడం. కాబట్టి ఆయన ఆ ముహూర్తాన్ని ఎంచుకున్నారు. ఆయన ఆ ముహూర్తం ఎవరికి బాగా కలిసి వచ్చింది? మనం వేరే విధంగా మాట్లాడుకోకూడదు, మీకే తెలుసు. రామాయణం అంతా కూడా ఎవరికి బాగా కలిసి వచ్చింది? 4 అన్నదమ్ములు ఒకేసారి పెళ్లిళ్ళు చేసుకున్నారు. పునర్వసు నక్షత్రం ఒకరిది, పుష్యమి నక్షత్రం ఒకరిది, ఆశ్లేష నక్షత్రం ఇద్దరిది. మళ్ళీ పెళ్లి చేసుకున్న 4 ఆడపిల్లలు ఒకే కుటుంబం నుంచి వచ్చారు. దేవుళ్ళకే ముహూర్తాలు అన్నవి అంత బలంగా పనిచేస్తే మనం ఎంత? దయచేసి ఆలోచించండి. పౌరహిత్యులకి చెప్తున్నాను, అయ్యా అందరూ కాదు, శాస్త్రం గురించి కొంచెం పరిజ్ఞానం తెలుసుకోండి. మామూలు వారికి చెప్తున్నాను, పంచాంగకర్తలు వేరు, సిద్ధాంతులు వేరు, పౌరహిత్యులు వేరు. దీనికోసం నేను మరొకసారి వీడియో చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది వివరంగా. ఇలాంటి పనికిమాలిన సోషల్ మీడియా మెసేజ్లని ఫార్వర్డ్ చేయకండి. పలానా రోజున పలానా డేట్న బాగుంది, వివాహ ముహూర్తాలు ఉన్నాయి, అందరికీ చేసేయడమే. ఒక 100 మంది జంటలు ఉన్నారండి, 100 మంది జంటలకి ఆ ముహూర్తం సెట్ అయిపోయిందా, సూట్ అయిపోయిందా? ఆ 100 మంది జీవితాల తర్వాత ఎలా ఉన్నాయో పరిశీలన చేశారా ఎవరైనా? పిల్లా పాపలతో ఉన్నారా? కొన్ని పిల్లా పాపలు కనడమే ముఖ్య ఉద్దేశం కాదు. సుఖ సంతోషాలతో అంత ఉన్నారా? కుటుంబం అభివృద్ధి చెందుతుందా? ఎవరైనా పరిశీలిస్తున్నారా? ఇవన్నీ ఇవేమీ పరిశీలించట్లేదు. దయచేసి కొన్ని ముహూర్తాలకి మాత్రం కొత్త బండి నేను కొన్నానండి, BMW కారు కొన్నాను, 1,20,00,000 రూపాయల మోడల్ అండి నా BMW కారు. కానీ నాకు ఈరోజే ముహూర్తం పెట్టేయండి. అయ్యా నేను ఈరోజు ముహూర్తం లేదు, నువ్వు పలానా రోజు ఆగు. నేను ఆగలేనండి. నేను ఎందుకంటే నేను 1,20,00,000 పెట్టుకున్నాను, అర్జెంటుగా నా స్నేహితుడికి చూపించాలి. ఏంటి ముహూర్తం అనేదాన్ని నువ్వు నమ్మితే
ఒక సిద్ధాంతి చెప్పినట్టు వెయిట్ చేయడం కూడా నేర్చుకో. మళ్ళీ దీంట్లో ఇంకొక దారుణం ఉంది. జాతకంలో దోషాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు అవ్వవు. ఏకంగా ఇంత తప్పు దిగజారిపోయారంటే పుట్టిన తేదీ టైంని మార్చేస్తున్నారనమాట. ఆ దోషాల కోసం మార్చేస్తున్నారంతే. ఆ పుట్టిన తేదీ టైము మార్చేసి అవతల అబ్బాయికి జాతకం అమ్మాయికి, అమ్మాయి జాతకం అబ్బాయికి ఇచ్చేస్తున్నారు. సరిపోయి అంటున్నారు. ఆ తర్వాత ఎవరు బతుకుతున్నారు, ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎవరు విడిపోతున్నారు ఎవరికి తెలియదు. నీ జాతకంలో దోషం ఉన్నప్పుడు ఆ సిద్ధాంతి చెప్పినట్టు నువ్వు విని నవగ్రహాలను ప్రార్థించుకొని ఆ దోషం తీరాక పెళ్లి చేసుకో, సుఖపడతావు. నాకు తొందరగా పెళ్ళి అయిపోవాలి, పక్కింటోడికి పెళ్ళి అయిపోయింది, నా ఫ్రెండ్కి పెళ్ళి అయిపోయింది, నా ఎదరింటోడికి పెళ్ళి అయిపోయింది, లేదా ఎదరింటోడు అడుగుతున్నాడు, అందరూ నేను బయటికి వెళ్తే నీ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు కాబట్టి నాకు అర్జెంటుగా పెళ్ళి అయిపోవాలి. ఇది కాదు, నువ్వు సుఖంగా ఉన్నావా లేదా అని అడగాలి ఎవడైనా. ఇవి లేవు. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి పనికిమాలిన మెసేజ్ని ఫార్వర్డ్ చేయకండి. ఇవి చూసి ముఖ్యంగా యువత ఎవరైతే ఉంటారో ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు ఉన్నా చూడండి, ఇళ్ళల్లో అమ్మా నాన్నకి తెలియకుండా ఈరోజు మనకి ముహూర్తం ఉంది, వాళ్ళకి అసలు ఉద్దేశం వేరు. ఈరోజు ముహూర్తం ఉంది, పెళ్లి చేసేసుకుందాం పద అని చెప్పి పెళ్లి చేసేసుకుని ఆడు చేయాల్సిన కార్యక్రమం ఆడు చేసుకుంటాడు. ఆ తర్వాత ఏమవుతుంది అనేది శ్రీరామయచ్చ. ఆ తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఈ పాపాలు ఎవరివి? మనవే. ఏ డేట్లో ముహూర్తం ఉంది, ఎవరికి సూట్ అవుతుంది, ఇవేమి మనకొద్దు, అలా కంటిన్యూగా ఫార్వర్డ్ చేసేసుకుంటున్నారు. మారండి. పౌరహిత్యులకి మరీ 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 రిక్వెస్ట్ చేస్తున్నాను, శాస్త్రం మీద అవగాహన పెంచుకోండి. మేము పంచాంగకర్తలం, మేము పంచాంగాలు రాసిన దాంట్లో మీకు ఇచ్చే ముహూర్తాలు అసలు సూట్ అవుతున్నాయా లేదా వరుడికి వధువుకి అనేది మీరు దయచేసి చెక్ చేయండి. అనుమానం వస్తే ఆ పంచాంగకర్తకి ఫోన్ చేసి అడగండి, చెప్తాడు. శాస్త్రం తెలుసుకోండి, దానివల్ల మీకు విజ్ఞానం పెరుగుతుంది. అందరికీ ఒకే ముహూర్తం ఎలా సరిపోతుందండి? అందుకని ఇంత వివరించి చెప్పాను శ్రీరామ ఘట్టాన్ని, శ్రీరాముల వారి వివాహాన్ని అందుకని వివరించి మరీ చెప్పాను. అక్కడ ఒక బృహత్ కార్యం ఉంది, రావణాసురుడి వధ. అందువల్ల ఆయనకి సరిపోయింది, అది చేయించారు. లేదా విశ్వామిత్రుడు లాంటి గొప్ప వ్యక్తి చేయించరు, అలాంటి ముహూర్తం చేయించరు. ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పటికన్నా మనం ఆలోచించడం నేర్చుకుందాం, ముహూర్తం విషయంలో జాగ్రత్త పడదాం. ముహూర్తం అంటే ఏంటి, దాని గొప్ప విషయం అనేది చూడండి, అర్థం చేసుకోండి. దయచేసి శాస్త్రాన్ని అర్థం చేసుకోండి. ఇప్పటికే హిందూ ధర్మాన్ని వెటకారించే వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. జరుగుతున్న ఇలాంటి పనుల వల్ల మనం పెట్టే ముహూర్తాలకి విజయం లభించకపోవడం కాదు, ఏకంగా మరణాలు సంభవించి మనల్ని అపహాస్యం చేస్తున్నారు. మన యొక్క హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారు. దాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పటిదాకా చెప్పింది నేను ఏమనుకున్నానో అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రత్యక్ష దైవాలు, ఆ నవగ్రహాల యొక్క ఆశీస్సులతో అందరూ శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు.